ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో అప్పన్న స్వామి చందనోత్సవం వైభవంగా సాగుతోంది. చందనోత్సవం సందర్భంగా స్వామివారు భక్తులకు నిజరూప దర్శనమిస్తున్నారు. ఆలయ అనువంశీ ధర్మకర్త అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులు తొలి పూజ చేశారు. అలాగే స్వరూపానంద సరస్వతి, దేవాదాయ శాఖ అధికారులు, పలువురు న్యాయమూర్తులు స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే సాధారణ భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిట్టిబాబు అందిస్తారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం సింహాచల అప్పన్న స్వామి నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి కూడా తరలివస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండానే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇక వెళ్ళేటువంటి క్యూ లైన్లో వెళ్ళేటువంటి వారంతా కూడా గోవింద నామస్మరణతో ప్రాంతం అంతా కూడా మారుమోగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎండ తీవ్రత కూడా అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు ఎండ తీవ్రత దృష్ట్యా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఈ సంవత్సరం చందనోత్సవానికి 1,00,000 నుంచి 1,50,000 మంది భక్తులు వస్తారంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా సర్వదర్శనంతో పాటుగా 300, 1,000 రూపాయలు, 1,500 దర్శనం కూడా టికెట్లు ఉండే విధంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వారికి కేటాయించిన స్లాట్ల ప్రకారం కూడా దర్శనానికి అనుమతిస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారని చెప్పవచ్చు. ఇక ఈరోజు రాత్రి 7 గంటల్లోపు మాత్రమే సింహగిరిపై దర్శనాలు క్యూ లైన్లో భక్తులకు అనుమతిస్తారు. అనంతరం కూడా క్యూలో ప్రవేశాల ద్వారా మూసుకున్నటువంటి అప్పటి వరకు క్యూలో ఉన్నటువంటి వారు మాత్రమే అనుమతి కల్పిస్తారు. ఇక సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే సింహగిరిపై భక్తులకు బస్సులకు అనుమతిస్తారు. ఒకేసారి 29,300 మంది భక్తులు వేచి ఉండేలా సింహగిరిపై 46,000 రన్నింగ్ ప్లాట్ఫామ్స్ కూడా దర్శనాలు క్యూ లైన్లో ఏర్పాటు చేశారు. ఇక ముఖ్యంగా ఎండ అనేది రోజు రోజుకు అధికమవుతుంది. ప్రతిరోజు కూడా 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా 40 చదరపు అడుగుల విస్తీర్ణంలో కూడా షెడ్లు కూడా ఏర్పాటు చేశారు. మరొక వైపు వివిధ విభాగాల అధికారుల సమన్వయంతో పూర్తి స్థాయిలో అధికారుల యొక్క కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా జీవీఎంసీ సహకారంతో పాటు మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం కూడా పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా నిర్వహణ చేపట్టారు. మరొక వైపు స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతానికి చేరుకున్నారు. వచ్చేటువంటి భక్తులకు అన్ని రకాలైనటువంటి శీతల పానీయాలతో పాటు పండ్లు, ఆహార పదార్థాలు కూడా పూర్తి స్థాయిలో అందిస్తున్నారు. ఇక కొండ దిగువన 6 చోట్ల హోల్డింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి బస్సులో సింహగిరిపై భక్తులకి వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్తో పాటు జీవీఎంసీ కమిషనర్, వివిధ శాఖల అధికారుల సమన్వయంతో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. ఇక తెల్లవారుజాము 3 గంటల సింహాచల అప్పన్న స్వామిని అనువంశిక ధర్మకర్త అయినటువంటి కోసపట్టి అశోక్ గజపతిరాజు మొదటిసారిగా తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం కూడా ప్రముఖులతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి వీరంతా కూడా అప్పన్న స్వామిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ సంవత్సరం 1,00,000 నుంచి 1,50,000 వరకు భక్తులు వస్తారని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 40,000 నుంచి 50,000 మంది భక్తులు ఇప్పటికే అప్పన్న స్వామి నిజరూపంలో దర్శనం చేసుకున్నారు. ఈ రోజు సాయంత్రం 7 గంటల వరకు కూడా దర్శనాలు కొనసాగనున్నాయి. పూర్తి స్థాయిలో ఎండ తీవ్రత కూడా అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో వివిధ శాఖల అధికారుల సమన్వయంతో పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి విశాఖలో చాలా స్పష్టంగా కనబడుతుంది. వీడియో సత్యతో బంగారు 10 టీవీ విశాఖ నుంచి.